మనం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనంలోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ దాదాపు 125 అడుగుల ఎత్తులో ఈ యొక్క అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే ఏర్పాటు చేసినారు. ఇప్పుడు టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్దాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాల్యానికి వస్తే, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లో మహు అన్న ఊరిలో రామ్జీ మలోజీ సగ్బాల్ భీమాబాయి దంపతులకు జన్మించారు. అసలు పేరు భీమారావు రామ్జీ అంబేద్కర్. వీరు మరాఠీ నేపథ్యం కలవారు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసినాడు. తల్లి 6 సంవత్సరం వయసులోనే చనిపోయింది. ఈయన 1907లో మెట్రికులేషన్ పాస్ అయిన అంబేద్కర్ ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చేరి అది సాధించిన మొదటి వెనుకబడిన కులాల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇక్కడ ఈ స్మృతివనంలో పూల మొక్కలు అయితేనేమి, ఈ యొక్క గార్డెన్ అయితేనేమి చాలా ఆహ్లాదకరమైన అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఏదో మరో ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టయితే మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ స్టాచ్యూ కింద అయితే లోపలికి వెళ్తే అసలు మనం మరో ప్రపంచంలో ఆనాటి అంబేద్కర్ కాలం నాటి పరిస్థితుల్లోకి వెళ్తామా అన్నట్టుగా లోపల ఆయన యొక్క జీవిత విశేషాలు అయితే ఏమి, ఇంకా వివిధ రకాలైనటువంటి ఆయన జీవిత చరిత్ర అంతా అక్కడ కళ్ళకు కట్టినట్టు మనకు చూపించడం అయితే జరుగుతుంది. మనం అక్కడికి కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే లోపల ఆయన యొక్క అన్నీ మీకు చూపిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బరోడా మహారాజు సయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో BA పరీక్షల్లో ఉత్తీర్ణులైనారు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేరలేదు. మహారాజుకు తన కోరికని తెలిపి విదేశాల్లో చదువు పూర్తి చేసిన తర్వాత బరోడా సంస్థానంలో 10 ఏళ్ళు పని చేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి MA PhD పూర్తి చేశారు. తర్వాత లండన్ వెళ్ళి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. చూడండి ఎంత అద్భుతంగా ఆ విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. విగ్రహం ముందర ఇక్కడ వాటర్ ఫాల్స్ అనే టైప్లో కొంచెం బాగా అద్భుతమైనటువంటి నిర్మాణాలు అయితే చేపట్టినారు. అలాగే ఇక్కడ నెమళ్ళ రూపంలో ఇటు ఒకటి అటు ఒకటి అయితే మనము నెమళ్ళను కూడా చూసుకోవచ్చు. ఈ చుట్టుకారం నైట్ అయితే చాలా ఆ వాటర్ అనేది చాలా ఆహ్లాదకరంగా చూపిస్తుంది. అలాగే దాని చుట్టూ ఈ పూల మొక్కలు మరింత శోభనైతే దానికి తెచ్చినాయి. ఇక్కడికి చూస్తున్న సేపు అన్నీ మర్చిపోయి ఎంతో హాయిగా ఉన్నట్లయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ చెట్లు పూల మొక్కలు అయితే మరింత అన్నీ తెచ్చినాయి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి పూల మొక్కలు. ఇది రకరకాల కలర్స్తో మనము ముచ్చట కొలిపే విధంగా అయితే మనకు అనిపిస్తుంది. ఇంకా చూడాలనిపించే విధంగా అయితే ఉంటుంది. వెళ్తే ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ బయటికి రావాలనిపించదు. చాలా అద్భుతంగా అయితే మనకు ఈ యొక్క అంబేద్కర్ గారి స్మృతివనం ఉన్నది. ఇంకా ఇక్కడ ఆయన చిత్రాలు అంటే ఆయన ప్రతి జీవితంలో జరిగినటువంటి ప్రతి సన్నివేశాన్ని ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్లు చూపించడం అయితే జరుగుతుంది. పార్లమెంట్ అయితేనేమి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ ఆయనకు సంబంధించిన ప్రతి చిత్రాన్ని ఇక్కడ పెద్ద ఒక ఆడిటోరియం లాగైతే మనకు చూపించే విధంగా అయితే ఉంది. చూడండి ప్రతి ఒక్కటి ఆయన ఎంత అద్భుతంగా చూపించడం జరిగిందో చూడండి. ఈయన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన అంబేద్కర్ 60కి పైగా దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసినారు. దేశంలో ఏ కొత్త చట్టం వచ్చినా ప్రభావితం అయ్యేవారు కోట్లల్లో ఉంటారు. అందువల్ల సమస్య వచ్చాక చట్టాలను మార్చుకోవడం కంటే
రాగల సమస్యలను ముందే ఊహించి నివారణోపాయాలు కూడా పొందుపరచడం తప్పనిసరి. దానికోసమే అప్పటికే ప్రజాస్వామ్యం అమలులో ఉన్న దేశాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఆయా దేశాలు ఎదుర్కొన్న సమస్యలను, వాటి పరిష్కారాలను అధ్యయనం చేసి మన భారతదేశం పరిస్థితులకు తగినట్టుగా భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. దేశంలో పటిష్టమైన వ్యవస్థల్ని నిర్మించేలా రాజ్యాంగంలో నిర్దేశించారు. ఒక వ్యవస్థ అనేది తప్పు చేస్తే మరో వ్యవస్థ దాన్ని సరిదిద్దే ఏర్పాటైతే మన రాజ్యాంగంలో ఆయన ఏర్పాటు చేశారు. ఏ వర్గాన్ని పాలకులు నిర్లక్ష్యం చేసే అవకాశం లేకుండా చేశారు. ఇక్కడ అంబేద్కర్ గారు చూస్తుంటే ఆయన అక్కడ కూర్చున్నట్లుగా అనిపిస్తుంది మనకు. అంత అద్భుతంగా ఉట్టిపడేలా అయితే ఇక్కడ ఆయన విగ్రహాన్ని అయితే తయారు చేశారు. ఇంకా మొత్తం ఆయన హిస్టరీ మొత్తం ఇక్కడ మనకు లోపలైతే చూడొచ్చు. ప్రజాస్వామ్యంలో కోటీశ్వరునికైనా రోజు కూలికైనా ఒక ఓటుకు ఒకటే విలువ అయితే ఆయన తీసుకువచ్చారు. సామాజిక వివక్ష గురించి బాగా తెలిసిన వ్యక్తిగా రాజ్యాంగంలో పౌర హక్కులకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వాటిని న్యాయస్థానాల రచన కల్పించారు. ప్రతి పౌరునికి భావ ప్రకటన హక్కు కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రాథమిక హక్కుల్ని పార్లమెంటు కూడా ఉల్లంఘించే పరిస్థితి లేకుండా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అలాగే ఇక్కడ మహామహులతో సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎంతోమంది మహామహులతో ఆయన కలిసి పనిచేశారు. అలాగే ఇక్కడికి వెళ్తే ఆయన యొక్క మరో లోకంలోకి తీసుకెళ్ళినట్టుంది. ఇక్కడ చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం లోపలికి వస్తే స్వాతంత్ర్యం వచ్చే వరకు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా, సంస్థానాలుగా ఉండేది. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మన దేశానికి పూర్తిగా కొత్త వ్యవహారం. ఇక్కడ ప్రజాస్వామ్యం గురించి ఆలోచించిన వారిలో అంబేద్కర్ మొదట వాడేమీ కాదు. గతంలోనూ సమకాలీనుల్లోనూ చాలామంది ఉన్నారు. కానీ ఆ ఆలోచనలన్నీ కేవలం ఆదర్శాలతో నిండి ఉండి ప్రణాళికాబద్ధంగా లేనివి. అందుకు భిన్నంగా ఇక్కడ ప్రజాస్వామ్యం అమలు గురించి అంబేద్కర్ చేసిన ప్రతిపాదనలు స్పష్టమైనవి, నిర్దిష్టమైనవి, నిర్మాణాత్మకమైనవి, ఆచరణలో వచ్చే సమస్యలను పరిష్కారాలు చూపించేవి. అంబేద్కర్ మానవ శాస్త్రవేత్త కూడా కావడం వల్ల భారతదేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసి ఉండడం వల్ల వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ దేశంలో ఏం చేస్తే ప్రజాస్వామ్యం అమలు సాధ్యమో స్పష్టంగా తెలిసిన వ్యక్తి. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం అనే పునాదుల మీద తప్ప ప్రజాస్వామ్యం నిలబడదు అని తెలిసిన వ్యక్తిగా ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలను రాజ్యాంగంలో చేర్చారు. మనము సాయంత్రం వస్తే ఇప్పటికి నైట్ అయితే అయింది. ఈ నైట్ సమయాన ఈ యొక్క స్మృతివనంలో ఇక్కడ మరింత శోభను సంతరించుకొని చాలా అద్భుతంగా మనకు చూడటానికి అగుపిస్తుంది. ఈ వాటర్ అనేది కానీ, అలాగే ఇక్కడ ఈ నెమళ్ళు నైట్ పూట మరింత శోభను, వన్నెను తెచ్చాయి. చూడండి, ఎంత చూస్తుంటే ఇంకా చూడాలనిపించేలా ఈ యొక్క కలర్స్ అయితే మేము వాటర్కు ఇంకా చూద్దామనిపించేట్టుగా ఉంటాయి. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయశాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న ఈయన మహాపరినిర్వాణం చెందాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.